Hi, welcome to AVM Math Hub. Today I am discussing about the topic Essentials of Mathematics, Semester 1 and Course 1. This syllabus has been given to those who are joining for the degree in 2023. 2023లో డిగ్రీకి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి న్యూ ప్యాటర్న్ అన్నమాట. సో ఇన్ ద ఫస్ట్ చాప్టర్ ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈ యొక్క టాపిక్లో మనం ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ దట్ ఈస్ ద రియల్ నంబర్ సిస్టమ్ అండ్ వై డు ఐ నీడ్ ఏ కాంప్లెక్స్ నంబర్, వాట్ ఈస్ ఏ కాంప్లెక్స్ నంబర్ అండ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నంబర్, modulus of a complex number, algebra of complex numbers. So these concepts are very important in complex number system. So let us take a look at how we count. First we learn the real number system. In the real number system, let's take a look at how we count some things when we don't have this number system, and then how we count, and then how we are counted. ఈ నంబర్ సిస్టమ్ లేనప్పుడు మనం ఒక థింగ్స్ని అంటే ఒక వస్తువులని ఎలా కౌంట్ చేస్తున్నాము, ఎలా కౌంట్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా కౌంట్ చేస్తున్నాము, అంతకుముందు ఎలా కౌంట్ చేసాము, తర్వాత ఎలా కౌంట్ చేసాము, ఇప్పుడు ఎలా కౌంట్ చేస్తున్నాము, ఈ 3 పాయింట్స్ అబ్జర్వ్ చేద్దాం. అసలు ఈ రియల్ నెంబర్ సిస్టమ్స్ లేనప్పుడు నా దగ్గర సమ్ మార్బుల్స్ ఉన్నాయి. 1 2 3 4. The topic is real number system. Real number system. So 1 2 3 4 5 6 7 and so on. ఈ నంబర్ సిస్టమ్ లేనప్పుడు వీ హ్యావ్ టు కౌంట్ ద నంబర్స్ లైక్ దిస్ 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. ఇన్ ఫ్యూచర్ అంటే దీని తర్వాత కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ నంబర్స్ని ఎలా కౌంట్ చేస్తున్నారంటే 1 2 3 4 5 ఇలా కౌంటింగ్ 1 2 3 4 అగైన్ 5, సో 10 అయిపోయింది. 1 2 3 4 like this, 1 2 and so on. So this is also known as the tally marks. దీని ఆల్సో మనం ఏమంటున్నాము, టాలీ మార్క్స్ అంటాం. సో చూడండి, నంబర్స్ లేనప్పుడు మనం ఎలా కౌంట్ చేసాము, ఇది కొంచెం మనకి హెవీగా ఉంది. సో దీని నుంచి అప్డేట్ అయ్యాం మనం. అంటే 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 కొంచెం అప్డేట్ అయిపోయింది అనమాట. ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు నంబర్స్ని మనం ఎలా కౌంట్ చేస్తున్నామంటే 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, ఇన్ఫైనైట్ నంబర్స్. సో నంబర్స్ని ప్రజెంట్గా మనం ఇలా కౌంట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఈ రియల్ నంబర్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి వెరిఫై చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చి దిస్ ఈజ్ ద natural numbers. Natural numbers are denoted by n. Natural numbers 1 2 3 4 and so on. Natural numbers అనేవి అలా స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇది తీసుకుందాం, న్యాచురల్ నంబర్స్ తర్వాత హోల్ నంబర్స్. ఈ హోల్ నంబర్స్ ఎలా వచ్చినాయి అంటే న్యాచురల్ నెంబర్స్ కాబట్టి 1 2 3 4 ఇలా కౌంట్ చేసాం. నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 ఇలా కౌంట్ చేసాం. ఒకవేళ ఒక పర్సన్కి, ఒక మ్యాథమెటిషియన్కి ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే నెంబర్స్ ఉంటే ఇలా కౌంట్ చేశారు, ఒకవేళ లేకపోతే ఎలా కౌంట్ చేస్తారు అంటే 0. సో అందరికీ తెలుసు జీరోని ఫైండ్ అవుట్ చేసింది ఎవరు అంటే ఆర్యభట్ట. ఆర్యభట్ట అనే ఒక మ్యాథమెటిషియన్ జీరోని ఫైండ్ అవుట్ చేశాడు. సో దట్ ఈస్ కాల్డ్ ద హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ ఆర్ కాల్డ్ జీరో అండ్ ఆల్సో న్యాచురల్ నంబర్స్ కలిపి హోల్ నంబర్స్ అంటాం. సో న్యాచురల్ నంబర్స్ ఎలా వచ్చినాయి అండ్ హోల్ నంబర్స్ ఎలా వచ్చినాయి మనం చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చి న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ అండ్ ఆల్సో ఇంటీజర్స్.
ఐ ఆర్చర్డ్ ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్ అనేవి ఎలా వచ్చినాయి ఒకసారి వెరిఫై చేస్తే, ఇప్పుడు నా దగ్గర నంబర్స్ కొన్ని యాపిల్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4 లైక్ దిస్. ఉన్నాయి అంటే 1, 2, 3, 4 దగ్గర నుంచి మనం కౌంట్ చేస్తాం. లేవు అంటే 0 అని మనం ఫైండ్ ఔట్ చేస్తాం. మరి నెగెటివ్ నంబర్స్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ మా ఇంటికి ఒక 4 మెంబర్స్ వచ్చారు. నా 4 ఫ్రెండ్స్ వచ్చారు. నా దగ్గర ఒక 8 యాపిల్స్ ఉన్నాయి. సో, ఈ ఒక 5 మెంబర్స్ వచ్చారు. 8 యాపిల్స్ ఉన్నాయి. సో, ఈ 8 యాపిల్స్‌ని ఒక 4 మెంబర్స్‌కి ఇతనికి ఒక 2 యాపిల్స్, 2 యాపిల్స్, 2 యాపిల్స్, 2 యాపిల్స్. సో, 2 యాపిల్స్ ఇస్తే 4 2s ఆర్ 8 యాపిల్స్ సరిపోయినాయి. సో, ఇంకొక పర్సన్ మిగిలిపోయారు. అప్పుడు నాకు అయ్యో! నా దగ్గర యాపిల్స్ తక్కువ అయిపోయినాయి గాబట్టి, నాకు ఇంకొక 2 ఉంటే బాగుండేది. సో, ఇతనికి గూడా వచ్చేవి యాపిల్స్. అంటే తక్కువయినియి. సో, తక్కువ అయినియి గాబట్టి నెగెటివ్ పార్ట్ మైనస్‌కి రండి. -1 ఎన్ని తక్కువయినియి అంటే -1, -2 తక్కువయినియి గాబట్టి -2, -3 అండ్ సో ఆన్. సో, నెగెటివ్ నంబర్స్‌ని ఇలా మనకి వెరీ లెస్ నంబర్స్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ద నెగెటివ్ నంబర్స్. సో, నెగెటివ్ నంబర్స్‌ని ఇలా వచ్చినాయి. సో, దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఐ. సో, దట్ ఈస్ కాల్డ్ ఇంటీజర్స్. సో, మనకి న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ అండ్ ఆల్సో ఇంటీజర్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది. హోల్ నంబర్స్ అయిపోయిన తర్వాత P/Q ఫార్మ్. సో, ఇక్కడ చూడండి రేషనల్ నంబర్స్ అంటే 1 ఒక రియల్ లైన్ మీద మనం ఈ నంబర్స్‌ని రిప్రజెంట్ చేస్తున్నాము. 0, 1, 2, 3, 4 లైక్ దిస్. -1, -2, -3 అండ్ సో ఆన్. మరి 1కి, 2కి ఇన్ బిట్వీన్స్‌లో ఏదైనా ఒక నంబర్ వస్తే అంటే అది 1.5. 1.5 ఈజ్ నథింగ్ బట్ 3/2. 1.5 ఈజ్ నథింగ్ బట్ 3/2. 3/2 ఈజ్ ఎ నంబర్. ఈ నంబర్‌ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q దట్ ఈస్ కాల్డ్ ద రేషనల్ నంబర్స్ ఆర్. రేషనల్ నంబర్స్‌ని ఎలా ఉంటాయి అంటే P/Q ఫార్మ్స్‌లో ఉంటాయి. కాబట్టి వాటిల్ని రేషనల్ నంబర్స్ అంటాం. అంటే ఇన్ బిట్వీన్స్‌లో నంబర్స్‌ని ఎలా పుటప్ చేసుకోవాలి అని చెప్పేదాన్ని రేషనల్ నంబర్స్ అంటారు. సో, అలాగే రేషనల్ నంబర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రేషనల్ నంబర్స్ P/Q ఫార్మ్‌లో ఉంటుంది. వేర్ Q నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఆల్సో అనదర్ ఫార్మ్ ఉంది. ఏంటిది? ఇర్రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ కానివన్నిటిని ఏమంటారంటే ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్స్. ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ ఎలా ఉంటాయంటే √2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్. √3 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్. పై ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్. అండ్ ఎక్స్‌పోనెన్షియల్ ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్. సో, మనకి ఈ పై వాల్యూ తెలుసు. ఈ వాల్యూ తెలుసు. ఇవన్నీ ఇర్రేషనల్ నంబర్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ రేషనల్ నంబర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చి ఇది. ఇవన్నీ కలిపి వాటిల్ని ఏమంటారంటే రియల్ నంబర్స్ అంటారు. రియల్ నంబర్స్. సో, రియల్ నంబర్ సిస్టమ్స్‌లో ఇవన్నీ కలిపి వాటిల్ని ఏమంటారంటే రియల్ నంబర్స్ అంటాము. అండ్ ఓకే. సరే. ఏదైతే లేవో ఈ రియల్ నంబర్స్ అని చెప్పాం కదా! రియల్ నంబర్స్ కాకుండా ఇంకా ఏమన్నా గనుక ఉంటే వాటిల్ని రియల్ నంబర్స్ కానివన్నీ ఏమిటంటే ఇర్రేషనల్ ఇమాజినరీ నంబర్స్. సో, నేనిక్కడ రాసుకున్నాను కొన్ని. సో, దీస్ ఆర్ కాల్డ్ ఇమాజినరీ నంబర్స్. ఇమాజినరీ. ఈ ఇమాజినరీ నంబర్స్ ఎలా ఉంటాయంటే 2i, 3i అండ్ i ఈ ఫార్మాట్‌లో ఉంటాయి. సో, రియల్ నంబర్స్ అండ్ రియల్ నంబర్స్ కానివన్నీ ఇమాజినరీ నంబర్స్. ఇదొక పార్ట్ అనమాట. సో, ఇమాజినరీ నంబర్స్ ఇలా ఉంటాయన్నమాట. సో, ఈ సిస్టమ్ అంతా కలిపి ఏమంటారంటే, ఈ సిస్టమ్ అంతటిని కలిపి దట్ ఈస్ కాల్డ్ ద కాంప్లెక్స్ నంబర్స్ అంటాం. ఈ సిస్టమ్ మొత్తాన్ని కాంప్లెక్స్ నంబర్స్ అని డినోట్ చేస్తామన్నమాట. సో, దిస్ ఈస్ కాల్డ్ ద కాంప్లెక్స్ నంబర్ సిస్టమ్. ద ఫస్ట్ పార్ట్ ఈస్ కాంప్లెక్స్ నంబర్స్. రియల్ నంబర్ సిస్టమ్‌ని మనం ఇలా రిప్రజెంట్ చేశామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి వై డు వై ఐ నీడ్ వై వై డు ఐ నీడ్ ఏ కాంప్లెక్స్ నంబర్?
అసలు ఈ కాంప్లెక్స్ నెంబర్స్ మనకు దేనికి ఎలా రిప్రజెంట్ చేస్తాము, అసలు ఎందుకు ఎక్కడ యూజ్ అవుతాయి అనే దాని గురించి చూస్తే దాని గురించి మాట్లాడదాం. వై ఐ నీడ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్, ఇవి కనుక రిప్రజెంట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. That implies x is equal to root of -1. So that implies next step x is equal to plus or minus root of -1. So ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, but here root of -1 does not exist in real numbers. Does not exist in real numbers. రియల్ నంబర్స్లో ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి రూట్ ఆఫ్ -1 ఈజ్ డినోటెడ్ బై ద సింబల్. దీన్ని మనం ఐ అనే సింబల్తో ఇమాజినరీ అనుకుంటున్నమాట. లెట్ us assume that this number is I, which stands for iota. ఐని మనం ఏమంటామంటే iota అంటాం అనమాట. ద సింబల్ I ఈజ్ కాల్డ్ iota. ఐని ఏమంటాము iota. సో దిస్ ఈస్ ద ఇమాజినరీ రూట్ ఆఫ్ -1 అని రియల్ నంబర్ సిస్టమ్ మీద మనం రియల్ లైన్ మీద మనం రిప్రజెంట్ చేయలేము, కాబట్టి దానిని ఐ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఐ ఈస్ కాల్డ్ ద iota. ఐని ఎలా పలుకుతున్నామంటే ఐ ఈస్ కాల్డ్ ద iota. So this solution of this equation is x is equal to plus or minus I. So therefore the solution is x is equal to plus or minus I. X is equal to plus or minus I. And one more example. నేను ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. సపోజ్ రూట్ 9 is equal to √3 స్క్వేర్ రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే అది రూట్ 9 is equal to 3. నౌ రూట్ ఆఫ్ -9 ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రిప్రజెంట్ ఇన్ రియల్ లైన్. అంటే రియల్ లైన్లో రూట్ ఆఫ్ -9 ని మనం రిప్రజెంట్ చేయలేము. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూద్దాం. రూట్ ఆఫ్ -1 ఇంటూ 9 ఇలా రాసుకోవచ్చు. రూట్ ఆఫ్ -1 ఇంటూ 9. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్లో రూట్ ఏబిని రూట్ ఏ ఇంటూ రూట్ బి లాగా రాసుకుంటాం, కాబట్టి రూట్ ఆఫ్ -1 ఇంటూ రూట్ ఆఫ్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ రూట్ ఆఫ్ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఐ. రూట్ ఆఫ్ -1 ఐ లాగా రిప్రజెంట్ చేసాం కదా. లెట్ us assume దట్ ఇమాజిన్ చేసుకున్నాం మనం, ఓకేనా. 3 ఇంటూ ఐ. సో ఐ ఈజ్ ద ఇమాజినరీ నంబర్. సో ఒక నంబర్ లైన్ మీద మనం ఇవన్నీ రిప్రజెంట్ చేయలేము, కాబట్టి ఎనీ రియల్ నంబర్, కాబట్టి ఎనీ రియల్ నంబర్ ఆర్ రేషనల్ నంబర్ రియల్ నంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ ఆన్ ద రియల్ లైన్. సో రూట్ ఆఫ్ -9 కెనాట్ బి రిప్రజెంటెడ్ ఇన్ రియల్ లైన్. రియల్ లైన్ మీద మనము రిప్రజెంట్ చేయలేమన్నమాట. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే ఈ యొక్క కాంప్లెక్స్ నెంబర్స్ని మనం రిప్రజెంట్ చేయగలుగుతాం అనమాట. అర్థమైందా? కాంప్లెక్స్ నెంబర్స్ని ఎప్పుడు రిప్రజెంట్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్స్ రిప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత అసలు వాట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ అనేది చూద్దాం. వాట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ అనేది మనం చూస్తే దాని గురించి మనం మాట్లాడదాం, ఓకేనా. సరే, రైట్. నెక్స్ట్ డెఫినేషన్. What is a complex number? What is a complex number? ఈ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటిది? ద డెఫినేషన్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. సో the complex numbers is basically the combination of a real number and an imaginary number. So the combination of the complex Cn ante complex number. The complex number is basically the combination of
real number and an imaginary number. Imaginary number. The complex number is of the form a plus ib. The complex number is of the form a plus ib, where a is the real number. A is the real number. And ib and b, I అనేది ఉంది, I తో b అనేది I తో ఉంది కాబట్టి this is called the imaginary part. Real part or imaginary part. Imaginary part. And I is the imaginary number. Imaginary number. Imaginary number, where a is the real number and b is the imaginary part and I is the imaginary number. సో ఈ యొక్క ఇమాజినరీ నంబర్ ఎందుకు ఐ వాల్యూ మనకు తెలుసు. ఐ వాల్యూ ఎంత అవుతుంది ఏంటో అనేది ఒకసారి రిప్రజెంట్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఒక ఇది తీసుకున్నాను, ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్. ఈ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్లో ఇది ఎక్స్ అంటే రియల్ పార్ట్, రియల్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ వై ఇమాజినరీ. ఫస్ట్ దానికన్నా ముందు ఏంటిదంటే, ఇందాక మనము ఈ నంబర్స్ని ఇక్కడ 0, 1, 2, 3, 4, -1, -2, -3 అండ్ సో ఆన్. √9ని √-9ని కెనాట్ బి రిప్రజెంటెడ్ ఒక రియల్ లైన్ మీద. √-9ని ఇక్కడ చూడండి, √-9ని ఒక రియల్ లైన్ మీద మనం వి కెనాట్ రిప్రజెంట్ ఆన్ ద నెంబర్ లైన్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఒక రియల్ లైన్ మీద రిప్రజెంట్ చేయలేము కాబట్టి 2 డైమెన్షనల్ యాక్సెస్ని తీసుకుంటున్నాను. అందువల్ల వై యాక్సెస్ని కూడా తీసుకున్నాను అనమాట. సో ఎక్స్ ఈజ్ ద రియల్ పార్ట్ అండ్ వై ఈజ్ ద రియల్ యాక్సెస్ అండ్ వై ఈజ్ ద ఇమాజినరీ యాక్సెస్. 2 డైమెన్షనల్ యాక్సెస్ అనమాట. ఇలా తీసుకున్నాను అనమాట. ఇక్కడ 0 అయితే ఇక్కడ 1, ఇక్కడ 2 అండ్ 3 అండ్ సో ఆన్. ఇక్కడ -1 అండ్ -2 -3. ఇక్కడ ఏంటి ఐ 2i అండ్ సో ఆన్. ఇక్కడ -i -2i అండ్ సో ఆన్. సో ఇట్లా మనం 2 డైమెన్షనల్స్ మీద ఇలా కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే ఐ వాల్యూ చూద్దాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది అనుకోండి. ఇక్కడ ఈ 2 నుంచి ఇదంతా 0 degrees, ఇది 90 degrees, ఇది 180 degrees, ఇది ఎంత అవుతుంది 270 degrees అండ్ దిస్ ఈస్ కాల్డ్ 360 degrees. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయితే 90 degreesకి ఐ టైమ్స్ మూవ్ అయింది. మరలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఐ టైమ్స్ మూవ్ అయింది. సో ఫస్ట్ ఐ టైమ్స్ మూవ్ అయింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 180 degreesకి రావడానికి ఐ ఇంటూ ఐ టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ 1 కదా, 1 దగ్గర నుంచి అనుకుందాం. ఇక్కడ నుంచి 1 దగ్గర నుంచి చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి -1. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఐ టైమ్స్ ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడికి ఐ టైమ్స్. ఎక్కడికి వచ్చింది ఐ ఇంటూ ఐ. ఇక్కడ నుంచి ఇక్కడికి ఐ టైమ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఐ టైమ్స్. వాల్యూ అంతా -1 వచ్చింది. సో ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఐ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1. సో ఐ వాల్యూని మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో అర్థమైందా? ఐ వాల్యూ ఎలా వచ్చింది అంటే ఐ టైమ్స్ ఇంటూ ఐ టైమ్స్. కాబట్టి వాట్ ఈజ్ ద కాంప్లెక్స్ నెంబర్ అంటే మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక క్వశ్చన్ వస్తుంది మీకు. నేను ఇప్పుడు మరి 0 అనేది కాంప్లెక్స్ నెంబర్ అవుతుందా? ఈజ్ 0 ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్? ఒక క్వశ్చన్ అనమాట ఇది. మరి 0 అనేది కాంప్లెక్స్ నెంబరా కాదా అనేది చెక్ చేస్తే చూద్దాం. 0 అనేది కాంప్లెక్స్ నెంబర్ అవుతుందా లేదా వెరిఫై చేద్దాం. 0 ఈజ్ ఎ రియల్ నెంబర్, అది అందరికీ తెలిసిందే. ఏంటిది? 0 ఈజ్ ఏ రియల్ నెంబర్ అండ్ రియల్ నెంబర్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఏంటి కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి?
the addition of complex numbers and imaginary numbers, the combination of రియల్ నంబర్స్ అండ్ ఇమాజినరీ నంబర్స్ కలిపి కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పాం. మరి ఇప్పుడు 0 అనేది ఏంటిది? రియల్ నంబర్. రియల్ నంబర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్. అండ్ ఇది ఫస్ట్ పాయింట్. ఇది రియల్ నంబర్. ఓకేనా? 0 ఈజ్ అ రియల్ నంబర్. 2 యాజ్ ఏ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్. Part of complex numbers. 0 is a part of complex numbers. So therefore 0 అనేది ఏంటిది? ఇప్పుడు 0 is a real number. 0 is a complex number. 0 is a complex number and can be represented as, ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, therefore కాంప్లెక్స్ నెంబర్ రియల్ నెంబర్ కాబట్టి 0 ప్లస్ ఇమాజినరీ లేదు కాబట్టి 0 ఇంటూ ఐ. సో దిస్ ఇస్ ద రియల్ పార్ట్ అండ్ ఈ 0 ఈజ్ ద ఇమాజినరీ పార్ట్. సో మనం ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఏంటిది? 0 ఈజ్ ఏ కాంప్లెక్స్ నంబర్. ఓకేనా? 0 ఈజ్ ఏ కాంప్లెక్స్ నంబర్. అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. గ్రాఫికల్ అనేది ఎలా చూద్దాం? గ్రాఫికల్ రిప్రజెంటేషన్. Graphical representation. గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్లో నేను ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ తీసుకుందాం. ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్. సో ఎక్స్ యాక్సెస్ మనం ఏం చేస్తాము? ఇది రియల్ యాక్సెస్. రియల్ యాక్సెస్ అంటే ఎక్స్. సో దిస్ ఈస్ కాల్డ్ వై అంటే ఇమాజినరీ యాక్సెస్. ఇమాజినరీ యాక్సెస్. వై ఈజ్ ద ఇమాజినరీ యాక్సెస్. ఎక్స్ అనేది ఏంటిది? రియల్ యాక్సెస్ అండ్ వై ఈజ్ ద ఇమాజినరీ యాక్సెస్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక నంబర్ని రిప్రజెంట్ చేస్తాను. ఏంటిదంటే అది సపోజ్ 3 + 4i అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేయాలి. 3 + 4i అనే కాంప్లెక్స్ నెంబర్ని. ఇక్కడ రియల్ పార్ట్ ఎంత? ఆర్పి అంటే రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ అంటే ఐపి అంటే ఇమాజినరీ పార్ట్. సో ఇక్కడ ఎంత? 3 కదా. ఇది 1, ఇది 2 అండ్ ఇది 3. సో ఇక్కడ 3 అనేది రియల్ పార్ట్. సో ఇమాజినరీ పార్ట్ 4i కాబట్టి i, 2i, 3i అండ్ 4i. ఇది 4. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ అన్నాం కాబట్టి జస్ట్ 4 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా. సో ఇక్కడ ఉంటుంది ఈ పాయింట్. ఏంటిది ఇక్కడ? 3, 4. సో 3, 4 అనే పాయింట్ని రిప్రజెంట్ చేయాలి. దిస్ 2D ప్లేన్. ఈ 2D ప్లేన్ ఏమంటామంటే ఆర్గాన్డ్ ప్లేన్ అంటాం. ఏం ప్లేన్ ఇది? ఆర్గాన్డ్ ప్లేన్. ఈ 2D ప్లేన్ని ఆర్గాన్డ్ ప్లేన్ అని అంటాం అనమాట. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అని చెప్పడానికి మనం ఇక్కడ రాసామన్నమాట. ఓకేనా? అండ్ తర్వాత ఈ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ నుంచి ఒక మాడ్యులస్ని, యాంప్లిట్యూడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేస్తే ఇక్కడ మనకి తీటా అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని ఆర్ ఈజ్ కాల్డ్ ద రేడియస్ అంట. ఆర్ వాల్యూ రేడియస్. సో ఇక్కడ నుంచి ఇది 0 కదా. ఇక్కడ నుంచి ఈ హైట్ 4 ఉంది కాబట్టి ఈ హైట్ బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ హైట్ 4 యూనిట్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి బేస్ వచ్చి 3 అనేది బేస్, ఇదేమో ఆపోజిట్ అనమాట. హైట్ 4 అనేది హైట్, ఇదేమో బేస్. సో తీటా ఉంది కాబట్టి ద మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నంబర్ అంటే మాడ్యులస్ అంటే మాడ్యులస్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే ఆర్తో డినోట్ చేస్తాం. రేడియస్ కదా ఆర్. సో మాడ్యులస్ అంటే లెంత్ అనమాట, రేడియస్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి చూస్తే మనకేంటిది? ఇక్కడ తీటా ఉంది కాబట్టి ఈ రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్లో చూసుకుంటే ఒక లెంత్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది? √a² + b² అంటే మాడ్యులస్ ఆఫ్ a + ib ఈజ్ ఈక్వల్ టు లెంత్ కాబట్టి √a² + b². ఓకేనా? a² + b² అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక ఆపోజిట్ సైడ్ కదా 4² + 3² అంటే
25, that is equal to 5. Root of 25, that is equal to 5. So this is called uh, the modulus. So square root of square root of అంటే ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములా ఇవి ఏమి యూజ్ చేస్తామంటే హైపోటినస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అప్పుడు దట్ ఇంప్లైస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5. రేడియస్ అనేది ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. రేడియస్ అనేది 5 వచ్చింది. సో అలాగే యాంగిల్ని రిప్రజెంట్ చేస్తే ఇక్కడ మనం ట్యాన్ తీటాని కనుక అప్లై చేస్తే ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆపోజిట్ 2 బై అడ్జసెంట్ అవుతుంది. ఆపోజిట్ ఎంత అవుతుంది 4, అడ్జసెంట్ ఎంత అవుతుంది 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3. అంటే దట్ ఇంప్లైస్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 అంటే b/a రాసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసాము. ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనం ఒక మాడ్యులస్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అండ్ యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేయాలో మనం చూసాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మాడ్యులస్ డెఫినేషన్ కనుక రాస్తే అప్పుడు ఎలా రాసుకోవచ్చు అని ఇక్కడ చూద్దాం. మాడ్యులస్ modulus of a complex number. Cn అంటే కాంప్లెక్స్ నెంబర్. The modulus of a complex number is the distance of the point on the organed plane representing the complex number from the origin. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ద మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఈస్ ద డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్. ఇదంతా ఏం ప్లేను, ఆర్గాండ్ ప్లేన్. ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద ఆర్గాండ్ ప్లేన్ రిప్రజెంటింగ్ ఏ కాంప్లెక్స్ నంబర్ ఫ్రమ్ ది ఆరిజిన్. ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట రిప్రజెంటింగ్. ఓకేనా. ఆ డెఫినేషన్ ఇక్కడ రాస్తున్నాను. ద modulus of the complex number is the distance of the point అనండి. The distance of the point on the organed plane representing the complex number from the origin. The modulus of the complex number ఇది ఫస్ట్ పాయింట్ డెఫినేషన్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటిది, ద మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జెడ్తో రిప్రజెంట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు జెడ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఈస్ మాడ్యులస్ కాబట్టి మోడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ కాబట్టి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనుకోండి. ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వచ్చు చూద్దాం. సపోజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 + 4i అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటా. మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3² + 4². దట్ ఈజ్ ఈక్వల్ టు 9 + 16. that is equal to √25 and that is equal to 5. And therefore mod z is equal to 5. So this is the modulus of a complex number. Okay na. Modulus of a complex number ni ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అనేది కూడా మనం చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చి ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి. ఆల్జీబ్రాయిక్ operations on complex numbers. Algebraic operations అంటే there are 4 types of algebraic operations on complex numbers. There are 4 types. There are 4 types of
4 types of algebraic operations on complex numbers. First is addition. Second one is subtraction. Third one is multiplication. And the fourth one is division. Okay na? So addition of complex numbers అనేవి ఎలా ఉంటాయి? So we can take two complex numbers a plus ib addition కాబట్టి ప్లస్ సెకండ్ కాంప్లెక్స్ నంబర్ c plus id అండ్ లైక్ దిస్. అడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ అంటే రియల్ పార్ట్ తో ఎడిషన్ చేసుకుంటాను. అంటే a plus c ఇది రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ అంటే ఐబి ప్లస్ ఐడి. సో ఇక్కడ ఐ కామన్ తీస్తే ఐ ఇంటూ బి ప్లస్ డి. సో దిస్ ఈస్ ద ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్. అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ సేమ్. We can take two complex numbers minus c plus id. The subtraction అంటే ఏమవుతుంది అంటే రియల్ పార్ట్ మైనస్ రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఇంటూ అంటే i ఇంటూ ఇమాజినరీ నెంబర్ ఇంటూ ఇమాజినరీ పార్ట్ మైనస్ ఇమాజినరీ పార్ట్. సో దిస్ is the subtraction of two complex numbers. And next we can take two complex numbers a plus ib ఇంటూ పెట్టండి సి ప్లస్ ఐడి ఎలా తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏతో దీన్ని చూడండి ఈ ఏతో ఈ బ్రాకెట్లో ఉన్న వీళ్ళిద్దరిని మల్టిప్లై చేద్దాం. ఆఫ్టర్ మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత ఓన్లీ రియల్ పార్ట్గా రాస్తాను, ఇమాజినరీ పార్ట్గా రాసుకోండి. ఏ ఇంటూ సి ఏసి ప్లస్ ఏ ఇంటూ ఐడి ఐ ఇంటూ ఏడి. ఓకేనా. నెక్స్ట్ ఐబితో ఈ ఇద్దరిని మల్టిప్లై చేస్తాను ప్లస్ ఐ ఇంటూ బీసీ. ఓకేనా. దీంతో అయిపోయింది ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ అన్నాను కదా, ఐ స్క్వేర్ బిడి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ ఈ రెండిట్లో నుంచి ఐ కామన్ తీస్తే ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ మైనస్ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కదా, మైనస్ బిడి. సో ఇప్పుడు రియల్ పార్ట్ ఎవరు? ఇది ఐతో ఇది ఉంది కాబట్టి ఇదంతా ఇమాజినరీ పార్ట్. సో రియల్ పార్ట్ అంతా ఒక చోట రాసుకుంటాను. ఏసీ మైనస్ బిడి ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ. ఓకేనా. ఇట్లాగా మనం చేయాలన్నమాట మల్టిప్లికేషన్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వచ్చి డివిజన్ ఆఫ్ టూ నెంబర్స్, టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఏ ప్లస్ ఐబి డివైడెడ్ బై రెండోది ఏంటిది సి ప్లస్ ఐడి తీసుకుందాం. డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 2 తీసుకున్నాం కాబట్టి ఏ ప్లస్ బిడి డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అంటే దీన్ని ఎలా డివైడ్ చేయాలి అంటే డినామినేటర్లో ఎవరున్నారు చూడండి, డివిజన్ సి ప్లస్ ఐడి కాబట్టి దీన్ని కాంజుగేట్ రాసుకోవాలి. సో కాంజుగేట్ గురించి మనం డిస్కస్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఈ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకొని ఆ తర్వాత వాటి నుంచి మనం డివిజన్స్ చేద్దాం. ఓకేనా. సో దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు డూ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ definitions by using complex numbers. We learn complex numbers is a very important topic in your degree classes. Thank you so much. If you have any doubts, please tell me or please WhatsApp me. I will respond immediately. Thank you so much and have a nice day.